బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. 6 రోజులుగా డయేరియా కేసులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూనే ఉన్నాయి. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోకి చేరారు. ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి చికిత్స అందిస్తున్నారు. 2 పేషెంట్లకు విజయవాడలో చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి సాధారణమే డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే డయేరియా కేసులపై వైద్య అధికారులతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. వారం రోజులుగా జగ్గయ్యపేట, నవాబ్పేట పరిసర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించి పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై అధికారులు చర్యలు చేపట్టారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యశ్వంత్, రైట్, జగ్గయ్యపేటలో మాత్రం డయేరియా మాత్రం విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. గత వారం నుంచి కూడా అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ డయేరియా ప్రాబ్లం అనేది కూడా తగ్గదని చెప్పుకోవచ్చు. గత మరీ 2 రోజులు చూసినట్లయితే మాత్రం ఇటు జగ్గయ్యపేట మండలం కానివచ్చు, వత్సవాయి మండలం కానివచ్చు, తదితర గ్రామాలకు కూడా ఈ డయేరియా వైరస్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఇటేపు జగ్గయ్యపేటలో రావిరాలు కానివచ్చు, ముత్యాలు కానివచ్చు, అదేవిధంగా అగ్రహం కానివచ్చు, ఈ గ్రామాల్లో కూడా డయేరియా కేసులు ప్రస్తుతం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు వత్సవాయి మండలం వచ్చేసి మెక్కపేట, గండ్రాయి, అదేవిధంగా చిట్యాల సమీప గ్రామాల్లో కూడా డయేరియా కేసులు ప్రస్తుతం జరుగుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఈ సమీప గ్రామాల్లో నుంచి కూడా డయేరియా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు హాస్పిటల్ బారిన అయితే ఎక్కువ మంది కూడా పడతారని చెప్పుకోవచ్చు. సుమారు వీళ్ళకి ఇప్పటికే ఈ గ్రామాల నుంచి కూడా 10 మందికి పైగా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా సుమారు 20 మంది కూడా హాస్పిటల్ చికిత్స పొందుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికి కూడా నిన్నటికి కూడా మున్సిపల్ శాఖ సంబంధించిన కొంతమంది అధికారులు కూడా జగ్గయ్యపేటలో పర్యటించిన పరిస్థితి ఏర్పడింది. ఆ జగ్గయ్యపేటతో పాటు సమీప గ్రామాల్లో పరిస్థితి కూడా ఆ అధికారులు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ పనులపై కూడా తీవ్ర అసక్తం అయితే వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉన్నాయో పైప్ లైన్లు, వాటిలో కూడా కలుషిత నీరు చేరుతున్నాయి అని, పైపులు లీకేజీలు ఉన్న పరిసరాల్లో ఏరియాల నుంచి కూడా ఏదైతే నీరైతే ఉన్నాయో అది కూడా కలుషితం అవుతుందని మాత్రం అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా నిన్న జగ్గయ్యపేటలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో కూడా అయితే స్థానిక ఉన్నటువంటి అధికారులతో కూడా సమీక్ష అయితే ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో కూడా చూసినట్లయితే మాత్రం అధికారుల పైన కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అధికారులు కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా గ్రామాల్లో ఉన్నటువంటి మురికాలలో వంటి కానవచ్చు, ఎక్కడైతే నీరు చేరి ఏదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉన్న వాటిపై కూడా అదే ఎమ్మటి చర్యలు తీసుకొని ఆ సమీపంలో కూడా అవన్నీ గుంటలు పూడ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటే మాత్రం అయితే అధికారులు పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చూసినట్లు మాత్రం మరికొన్ని రోజులు కూడా డయేరియా పెరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇక తగ్గే పరిస్థితి లేదు. ఇప్పటికే జగ్గయ్యపేటలో ఉన్నటువంటి గత వారం రోజుల నుంచి కూడా జిల్లా వైద్యాధికారి సుహాసిని కూడా జగ్గయ్యపేటలో ఉండి ఈ నియోజకవర్గ పరిస్థితిపై కూడా మొత్తం ఆరోపిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఓవరాల్ చూసినట్లయితే మాత్రం డయేరియా మాత్రం తగ్గడానికి కూడా కొన్ని రోజులు సమయం పట్టేటట్టుంది. ఇప్పటికే అధికారులు కూడా తగు చర్యలు తీసుకున్నారు. జనాలకు మాత్రం ఎక్కువ కూడా మాత్రం బయట ఫుడ్ అయితే తీసుకోవద్దని మాత్రమే చెప్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి రోడ్ల వెంబడి ఉన్నటువంటి హోటల్స్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.